హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు ఈ రెసిపీని ఎప్పుడూ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బలం కూడా అండి. ఈ రెసిపీకి కొబ్బరికాయలు బాగా లేతగా కాకుండా, మరీ ముదరగా కాకుండా ఉండే కొబ్బరికాయలు తీసుకుంటే కొబ్బరి పాలు చాలా బాగా వస్తాయండి. కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని, ఒకసారి క్లీన్ చేసుకొని, మిక్సీ పట్టుకొని, కొన్ని నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం బిర్యానీ చేసినప్పుడు 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ ఎలా వేస్తామో, సేమ్ దీనికి కూడా 1కి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసి చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఏ క్వాంటిటీతో రైస్ చేయాలి అనుకుంటున్నారో, దానికి డబుల్ వాటర్‌ని కొంచెం హీట్ చేసుకొని, ఆ హాట్ వాటర్‌లో ఈ కొబ్బరి పేస్ట్‌ని వేసి కాసేపు ఉంచండి. ఇలా వేడి నీటిలో వేయడం వల్ల కొబ్బరి పాలు బాగా వస్తాయండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్‌తో వడపోసుకొని పాలను సెపరేట్ చేసుకోవాలి. రైస్‌ని 2 టైమ్స్ కడిగి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. నేను నార్మల్ రైస్‌తో చేస్తున్నానండి. బాస్మతి రైస్‌తో చేసినా బావుంటుంది. ఈ రెసిపీకి 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 5-6 మిర్చి స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. ఇందులో వేయడానికి మసాలాలు, లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మసాలాలు అవసరం లేదు. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి, 4-5 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక తీసుకున్న మసాలాలు వేసి ఫ్రై చేసుకోవాలి. యాలకులు కంపల్సరీ వేసుకోవాలండి. కొబ్బరి పాలు డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. యాలకులు వేసి చేసుకోవడం వల్ల త్వరగా డైజెస్ట్ అవుతుందండి. మసాలాలు ఫ్రై అయ్యి జీడిపప్పు కలర్ చేంజ్ అవుతుంది అనగా ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక టొమాటోస్‌ని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అన్నంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేస్తే మనకి కొబ్బరి పాలు టేస్ట్ అనేది తెలియదండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని, నానబెట్టుకున్న రైస్ వేసి 2 మినిట్స్ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి డబల్‌గా కొబ్బరి పాలను కొలుచుకొని వేసుకోవాలి. బాస్మతి రైస్‌తో చేసేవాళ్ళు 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ కొబ్బరి పాలను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించండి. కొబ్బరి పాలు కొంచెం బబుల్స్‌లా వచ్చి మరుగుతున్నప్పుడు సాల్ట్‌ని వేయాలండి. ముందుగా వేస్తే పాలు విరిగినట్టుగా వస్తాయి. రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి బాగా కలుపుకొని, కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో 15-20 మినిట్స్ ఉడికించాలి. కొబ్బరి పాలు చిక్కగా ఉంటాయి కదండీ! త్వరగా మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ కలుపుతూ ఉండండి. అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.